వెల్కమ్ టు రాజహంస టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. రాజ్యాంగాన్ని ఇక్కడ తొంగలో తొక్కుతున్నారు అనేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ఎవరిని ఉద్దేశించి అన్నారు? ఏ సందర్భంలో అన్నారు అనేది కూడా మనం చూసినట్లయితే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరిట మోదీ రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర పన్నుతున్నారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆరోపించారు. దేశంలో వన్ పర్సన్ వన్ పార్టీ విధానాన్ని తెచ్చేందుకు బీజేపీ ఇక్కడ ప్రయత్నిస్తుందని కూడా విమర్శించారు. రాజ్యాంగాన్ని ఇక్కడ తొలగించేందుకు 400 సీట్లు అడిగారని కూడా, అందుకే ప్రజలు వారికి సింగిల్ మెజారిటీ కూడా ఇవ్వలేదని కూడా ఎద్దేవా చేశారు. ఓటు హక్కును కాలరాయడానికి ఎస్ఐఆర్ పేరిట ప్లాన్ చేస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు. అయితే రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలపైన మీరేమనుకుంటున్నారు? నిజంగా అటువంటి పరిస్థితులు ఉన్నాయా? లేకపోతే ఇవన్నీ ఆరోపణలేనా? అసలు దీనివల్ల ఏం జరుగుతుంది అనేది కూడా మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.